గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక, బోడుప్పల్, పంజాగుట్ట, బేగంపేట్, బంజారాహిల్స్, సోమాజిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉప్పల్, ఎల్బీనగర్, తార్నాక, బోడుప్పల్, పంజాగుట్ట, బేగంపేట్, బంజారాహిల్స్, సోమాజిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఇక బంజారాహిల్స్ లో ట్రాఫిక్ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు గంటకు పైగా కూడా వర్షం దంచుకొట్టింది. వర్షం దంచుకొట్టిన క్రమంలో వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడము సరిగ్గా ఇదంతా కూడా సాధారణంగానే హైదరాబాద్లో సాయంత్రము 5 o'clock నుండి అటు 7 నుండి 8 అంటే ఒక 2-3 గంటల పాటు ట్రాఫిక్ సంబంధించి పీక్ టైమ్గా ట్రాఫిక్ పోలీసులు పరిగణిస్తారు. ఈ విధంగా వర్షం కురిస్తే ఖచ్చితంగా రోడ్లపైన వర్షపు నీరు వచ్చి చేరడంతో ఇటు వాహనదారులు కొంతవరకు వాహన రాకపోకలు అనుకోవచ్చు, లేకపోతే మూవ్మెంట్ అనేది కొంతవరకు స్లోగా ఉంటుంది. మొత్తం ఎంటైర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షము దంచుకొట్టింది. దాదాపు గంట పాటు భారీగా కురిసిన వర్షానికి సంబంధించి హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెన్షన్, వెహికల్ మూవ్మెంట్ సంబంధించి స్లోగా సాగుతున్న పరిస్థితి చాలా మెయిన్ సెంటర్స్ వద్ద నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో వాహనాలు అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. దాంతోపాటు ఇటు దిల్సుఖ్ నగర్ మీదుగా చాదర్ఘట్, కోటి, మలక్పేట్ సంబంధించి ఈ రూట్ కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. వాహన రాకపోకలు సాగుతున్నప్పటికి కూడా కొంతవరకు ఆ ట్రాఫిక్ సంబంధించి వాహనాల మూవ్మెంట్ ముందు కదలడం అనేది కాస్త స్లోగా సాగుతున్న పరిస్థితి. దాంతోపాటు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇటు హ్యాబిట్స్ నుండి నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్లే రూట్ మొత్తం కూడా వర్షపు నీరు రోడ్డు పైన నిలిచిపోయిన క్రమంలో వాహన రాకపోకలకు కొంతవరకు అంతరాయం ఏర్పడింది. సో ఈ విధంగా హైదరాబాద్ నగరంలో ఇటు ఉప్పల్ సంబంధించి అక్కడ ఆల్రెడీ ఉప్పల్ నుండి బోడుప్పల్ వెళ్లే రూటు సాధారణంగా సాయంత్రం వేళలా ఒకవైపు అక్కడ రోడ్డుకు సంబంధించి కావచ్చు, ఫ్లైఓవర్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. సో అక్కడ సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఆ మూవ్మెంట్ సాయంత్రం వేళ స్లోగా ఉంటుంది. సో ఇప్పుడు భారీ వర్షం కురిసింది. వర్షం కురిసిన క్రమంలో వర్షపు నీరు మొత్తం కూడా అక్కడ వచ్చి చేరిన నేపథ్యంలో ఇటు ఉప్పల్ సంబంధించి కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహన రాకపోకలకు సంబంధించి కొంతవరకు స్లోగా సాగుతున్నాయి. ఈ విధంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనేది చాలా క్లియర్గా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించి పూర్తిగా ఇటు ఐక్య అనుకోవచ్చు, లేకపోతే ఐక్య మీదుగా ఇటు బయోడైవర్సిటీ, దాంతోపాటు ఇటు గచ్చిబౌలి నుండి పూర్తిగా హైటెక్ సిటీ వచ్చే రూట్ కూడా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన మూమెంట్ స్లోగా ఉన్నట్లు మనకి కొంతవరకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎందుకంటే ఐటీ కారిడార్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరేతర పనుల మీద బయటకు వచ్చిన వాళ్ళు ఆఫీసులు అన్నీ ముగించుకొని సరిగ్గా ఇదే టైంకి బయటకు వెళ్తారు. సో ఒక్కసారిగా వర్షం కురిసింది, వర్షం కురుస్తుందని అందరూ ఆగారు. ఇప్పుడు కొంతవరకు వర్షం తగ్గుముఖం పట్టిన క్రమంలో అందరూ ఒకేసారి బయటికి రావడంతో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు అయితే అన్ని చోట్ల హైదరాబాద్ నగరంలోని మెయిన్ సెంటర్స్, మెయిన్ సిగ్నల్స్ వద్ద దాదాపు అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ భవన్ నుండి ఈ జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళే రూట్ అనుకోవచ్చు, ఇటు పెద్దమ్మ టెంపుల్ సంబంధించి రోడ్ నెంబర్ 45లో కూడా కొంతవరకు వాహన రాకపోకలకి కొంతవరకు స్లోగా సాగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు కేబుల్ బ్రిడ్జ్ నుండి రోడ్ నెంబర్ 45కి వచ్చే వాహనాలు ఎక్కువగా ఉంటాయి సాయంత్రం వేళలో. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ టువర్డ్స్ రోడ్ నెంబర్ 45కి వచ్చి అక్కడ నుండి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళడము, లేదంటే ఇటు బీఆర్ఎస్ భవన్ సైడ్ రావడం. సో ఇక్కడ ఈ సెంటర్లో కూడా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ అనేది స్లోగా ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అందుతుంది. దాంతోపాటు ఫిలిం నగర్ సంబంధించిన సిగ్నల్ వద్ద కూడా, ఎందుకంటే అటు ఫిలిం నగర్ వెహికల్స్ ఏదైతే ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ రావాలన్నా, ఇటు రైట్ సైడ్ టువర్డ్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12కి రావాలన్నా ఫిలిం నగర్ సంబంధించిన సిగ్నల్ కీలకము. సో అక్కడ కూడా కొంతవరకు
ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ స్లోగా ఉన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఈ విధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుంది. సాధారణంగానే సాయంత్రం వేళ మనం చెప్పుకుంటున్నట్లు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు సాధారణంగానే ఉంటాయి. కానీ వర్షం పడింది కాబట్టి అందరూ వర్షం పడుతుందని ఆగడము, ఒకేసారి బయటికి రావడంతో ఒక్కసారిగా వాహనాలన్నీ కూడా రోడ్లపైన నిలిచిన పరిస్థితి. దాంతోపాటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1, ఎందుకంటే మెహదీపట్నము టువర్డ్స్ ఇటు పంజగుట్ట వెళ్ళే రూట్ మొత్తం కూడా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. దీంతోపాటు ముఖ్యంగా ఇటు కోటి, హ్యాబిట్స్, కాచిగూడ సంబంధించి, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా చిన్నగా ఉంటాయి, గల్లీలుగా రోడ్లు ఉంటాయి. సో ఇక్కడ వాటర్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి చేరిన క్రమంలో వాహనదారులు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడము, సో రోడ్డు పైన వర్షపు నీరున్న నేపథ్యంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. సో ఇదే విధంగా చాలా ప్లేసెస్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఇటు శివారు ప్రాంతాలకు సంబంధించి, శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సంబంధించిన జామ్ అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ కంజెషన్ లేనప్పటికీ కూడా రోడ్లపైన వరద నీరు వచ్చి చేరిన క్రమంలో కొంతవరకు వాటర్ లాగింగ్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటర్ రోడ్లపైన ఉన్న క్రమంలో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొద్దిసేపటి నుండి కురిసిన భారీ వర్షానికి ప్రస్తుతం వర్షం అయితే బ్రేక్ ఇచ్చింది. ఆల్రెడీ వాతావరణ శాఖ కూడా చెప్పినట్లు హైదరాబాద్ నగరానికి ఈరోజు భారీ వర్ష సూచన ఉందని చెప్పిన విధంగానే భారీ వర్షం కురిసింది. సో ప్రస్తుతానికి వర్షము ఆగిపోయిన క్రమంలో వాహనదారులందరూ కూడా విధులు ముగించుకొని కావచ్చు, లేకపోతే ఆయా పనుల మీద బయటకు వచ్చిన వారందరూ కూడా ఇంటి బాట పట్టారు. సో ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెయిన్ సెంటర్సే కాదు, గల్లీలలో కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి. సాధారణంగా ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము, ఈ రోడ్డు పైన రోజు వాహనాలు ఎక్కడా నిలిచే పరిస్థితి ఉండదు. కానీ ఈ రోజు కురిసిన వర్షానికి సంబంధించి మెయిన్ రోడ్ల పైన వాహనాలు నిలవడము, మెయిన్ రోడ్ల పైన వాహన రాకపోకలు కొంతవరకు స్లోగా జరుగుతున్న క్రమంలో ఆ ఎఫెక్ట్ ఈ విధంగా లోపల ఉన్న సర్వీస్ రోడ్స్ అనుకోవచ్చు, వీటిపైన కూడా పడింది. లోపల ఉన్న ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్లింక్గా ఉండే చిన్న రోడ్ల పైన కూడా వాహనాలు అన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ నుండి ఇటు జూబ్లీ చెక్ పోస్ట్, ఇటు దాంతోపాటు పంజగుట్ట వెళ్ళే రూట్, బంజారా హిల్స్ మీదుగా పంజగుట్ట వెళ్ళే రూట్, ఈ రూట్లో కూడా వాహన రాకపోకలు సాగుతున్నాయి. కానీ చాలా స్లోగా వాహన రాకపోకలు సాగుతున్నాయి. వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా కొన్ని సూచనలు నగరవాసులకైతే చేశారు. ఎక్కడైతే ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుందో అలాంటి రూట్స్ ఎంచుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి అనేది ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ సంబంధించి చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి. పూర్తిగా పంజగుట్ట, సోమాజిగూడ, ఇటు ప్రజాభవన్ నుండి బేగంపేట్ ఫ్లైఓవర్ వైపు వాహన రాకపోకలు చాలా స్లోగా సాగుతున్నాయి. ఎందుకంటే ఈ రూట్ చాలా క్రూషియల్ రూట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ప్రజాభవన్, పంజాగుట్టకు సంబంధించి అటు టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళే రూటు వాహనాలు సాయంత్రం వేళలా వాహనాల ఫ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కొంతవరకు వాహనాలు ముందుకు కదులుతున్నప్పటికి కూడా వాటి మూవ్మెంట్ అనేది స్లోగా ఉంది అనేది పోలీసులు చెప్తున్నారు. సో ఆ రూట్స్ని ఎంచుకోకుండా ఆల్టర్నేట్ రూట్స్లో ప్రయాణాలు చేస్తే మంచిది. ఎందుకంటే చాలా వరకు ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఉంది కాబట్టి ఇబ్బందులు పడొద్దు, ఆల్టర్నేట్ రూట్స్ ఎంచుకోవాలి. ఎందుకంటే అందరూ ఒకే రూట్లో వెళ్ళడం వల్ల కూడా వాహనాలన్నీ కూడా గంటల తరబడి ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా పంజాగుట్ట, ప్రజాభవన్, సికింద్రాబాద్ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో దీన్ని అవాయిడ్ చేయాలి. ఆల్టర్నేట్ రూట్ని ఎంచుకొని ప్రయాణాలు రాకపోకలు సాగించాలి అనేది ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికీ హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు అయితే గైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇటు మెహదీపట్నం, మాసప్ ట్యాంక్ సంబంధించి లగ్డి కపుల్ వద్ద కూడా కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్ అనేది ఏర్పడుతుంది. అటు పంజాగుట్ట నుండి ఖైరతాబాద్, లగ్డి కపుల్ ఈ ప్రాంతంలో అమీర్పేట్ సంబంధించి ఈ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన మూమెంట్ స్లోగా ఉన్నట్లయితే ఇప్పటికైతే ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ రూట్స్ ఉన్నాయో ముఖ్యంగా మెయిన్ సెంటర్లు సాధారణంగానే రద్దీగా ఉండే ప్రాంతాలు హైదరాబాద్లో ఏవైతే ఉన్నాయో అవి మరింత ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు, ఆ ఇబ్బందులు ఆ సిగ్నల్స్ వద్ద ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవాలి అనేది పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది హైదరాబాద్ ట్రై కమిషనరేట్ పరిధిలో ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్, ఆ ట్రాఫిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్ మూవ్మెంట్ మాత్రం చాలా స్లోగా ముందుకు కదులుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నగరంలో నెలకొంది.